న్యూస్ సార్ ఇప్పుడే మనకు అందింది. ఆ విజువల్స్ కూడా నేను ఎక్స్క్లూజివ్గా ప్లే చేస్తాను. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి నిప్పు, లోకేష్కు చిప్ దొబ్బుంది అన్నందుకు ఆయన ఇంటి మీద దాడికి దిగారు. ఇప్పుడే అందిన వార్త సార్ ఇది. దాడి సమయంలో ఇంట్లో లేని జోగి రమేష్ నివాసంలో ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారట. అది ప్లే చేయడం. సార్ ఇది అంబటిది ఇంకా ఏం జరుగుతుందో అని ఆలోచించి ఆంధ్రప్రదేశ్ లో అలా తయారైపోయింది. మీరు ఇప్పుడే కాదు కదా, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ మొన్నే వచ్చాడు, అతను బయట వెళ్ళాడు. ఆయన మొన్నే వచ్చాడు బయటికి, ఇక మొన్న ఆ కేసులో బయటకు వచ్చారు. మొన్నే మీరు అప్పుడు కూడా లేదు చంద్రబాబు నాయుడు మెమరాండం ఇవ్వడానికి వెళ్ళిన. అలాగే గన్నవరంలో కదా మీరు టీడీపీ కార్యాలయం పైన దాడి కదా, వల్లంనేని వంశీ ఇష్యూలో. సో మీకు ఇదొక ట్రెండ్గా మారిపోయింది. ఇప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరు ముందు మొదలు పెట్టారు ఎవరు తర్వాత మొదలు పెట్టారు అనే లెక్కలేసుకుంటే లాభం లేదు. రియాలిటీ ఏంటంటే ఎవరి అధికారంలో ఈ ధోరణి పెరిగిపోయింది. అందులో మీకు చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రధానమైన ఇమేజే అడ్మినిస్ట్రేషన్. ఆటవిక రాజ్యం ఉండదు అని కదా. మీకు చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ప్రధాన గుర్తింపు ఏంటంటే లా అండ్ ఆర్డర్. మీకు నేను తిరుపతిలో ఎలక్షన్స్ ముందు తిరుపతిలో క్యాబ్లో వచ్చాను. ఆ క్యాబ్ వెళ్తూ ఏంటి ఎవరు గెలుస్తారంటే కూటమి వైపు అంటున్నారు సార్, చంద్రబాబు నాయుడు కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉంటుంది సార్ అన్నాడు. సో సంక్షేమ పథకాలు ఏమన్నా సార్ ఎవరైనా అమలు చేస్తారు, జగన్ అమలు చేస్తారు, చంద్రబాబు అమలు చేస్తాడు, చంద్రబాబుకి ఇష్టమన్నా లేకపోయినా అమలు చేయక తప్పదు కదా సార్, ఇక తేడా ఎక్కడ అంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా సార్ పాలన అన్నాడు ఒక క్యాబ్ డ్రైవర్. సో నేను అప్పుడే వచ్చి నా యూట్యూబ్లో వీడియో ఉంటుంది ఒక క్యాబ్ డ్రైవర్ ఏం చెప్పాడు అని. సో ఎలక్షన్స్ ముందు దట్ వాజ్ అన్ ఇండికేషన్. అంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమికి అధికారం రావటానికి ప్రధానమైన అంశంలో అడ్మినిస్ట్రేషన్ నెంబర్ 1. నెంబర్ 2 అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడ్స్ లా అండ్ ఆర్డర్. నెంబర్ 2 డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడుకి లేనిది వైఎస్ కుటుంబానికి ఉన్నది వెల్ఫేర్. అయితే ఈ వెల్ఫేర్ ఇష్యూలో ఇప్పటికీ మీరు సర్వేలు జరిపితే చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ తక్కువే, కానీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఎందుకు సంతృప్తిగా ఉన్నారు? క్రెడిబిలిటీతో సంబంధించిన డెలివరీ అవుతున్నదా లేదా అని. అంటే చంద్రబాబు నాయుడుతో పోలిస్తే జగన్ కాస్త ఎక్కువ కమిట్మెంట్తో వెల్ఫేర్ పెట్టి ఉంటాడు అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు కమిట్మెంట్ ఉన్నది లేదు తర్వాత సంగతి. మాకైతే అమలు చేస్తున్నాడు కదా, మాకు జగన్ కన్నా రివైజ్డ్ ఎడిషన్ ఇచ్చాడు కదా సూపర్ 6 అని, ఈ ఫీలింగ్లో ప్రజల్లో ఉన్నది. అందువల్ల చంద్రబాబు నాయుడుకి వచ్చిన అడ్వాంటేజ్ ఏమొచ్చింది, మనం ఎందుకు అలా గెలిచారు అంటే వెల్ఫేర్ ఏమో ఈక్వలైజ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రధానమైన యూఎస్పీ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారు, అది ఈక్వలైజ్ అయిపోయింది. ఈక్వలైజే కాదు కాస్త బెటర్గా చేస్తాను నేను అని. ఆ అమ్మఒడి ఒక్కరికైతే తల్లికి 2 ఇస్తాను, ఇద్దరికి ఎంతమందికైనా ఇస్తాను, సో పెన్షన్లు పెంచిస్తాను, ఇలా ప్రతి ఒక్కటి రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్డ్ ఎడిషన్ చెప్పాడు. మీకు ఒక ప్రిన్సిపల్ ఏంటంటే సక్సెస్కు ఇతరులు చేసిన పనిని ఇతరులకన్నా బాగా చేయాలి, ఎవరు చేయలేని పని చేయాలి. సో చంద్రబాబు నాయుడుకి వచ్చిన అడ్వాంటేజ్ అంటే జగన్ చేస్తున్న పని బటన్ నొక్కుడు కదా, వెల్ఫేర్ అనే దాన్ని జగన్ కన్నా బాగా చేస్తానని ప్రామిస్ చేశాడు. తర్వాత ప్రజలు కూడా నమ్మారు. ఒకప్పుడు నమ్మలేదు. 2009 ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరి అకౌంట్లో 2,000 రూపాయలు వేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పితే జనం నమ్మలే, రాజశేఖర రెడ్డి కొట్లేశారు. కానీ 2009కు 2024కి వచ్చిన తేడా ఏంటంటే ప్రజలకు అర్థమైంది ఎవడు అధికారంలో ఉండాలన్నా మాకు ఇవ్వాల్సిందే అని. సో ఎప్పుడైతే వాళ్ళకి అది అర్థమైందో నీకు నిజంగా నమ్మకం ఉందా లేదా అని సిద్ధాంతం మీరు మాకు అనవసరం, మాకైతే వస్తుందా లేవా అని భావించారు. కానీ ఇక అదనంగా చంద్రబాబు నాయుడుకి అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్. మీకు 2014లో కూడా చూడండి, 2012 ఎన్నికల్లో మీకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక ఉప ఎన్నికలు జరిగితే వైసీపీ స్వీప్. మీకు తెలుగుదేశం డిపాజిట్ లెక్కించుకోవడం కష్టమైంది, మీకు గుర్తునే ఉంటుంది. 12 ఎన్నిక ఒక్క రామచంద్రాపురం అనుకుంటా, ఒక పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆ గుర్తు.
మరి విత్ ఇన్ 2 years 2% ఆధిక్యతతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ఎట్లా వచ్చాడు? మళ్ళీ ఇదే ఇష్యూ, అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్. అంటే రాష్ట్రం విడిపోయింది, కొత్త రాష్ట్రం, ఆ కొత్త రాష్ట్రానికి రాజధాని లేదు, రెవెన్యూ లోటు ఉంది, రాష్ట్రం దశ దిశ లేదు. ఈ టైంలో అడ్మినిస్ట్రేషను గట్టిగా ఉన్నవాడుంటే బాగుంటుంది. ఈ ఫ్యాక్టర్ ప్రజలకు క్యాట్ ది ఇమాజినేషన్ ఆఫ్ ద పీపుల్. వెంటనే చంద్రబాబు నాయుడుకు కంప్లీట్ తిరిగిపోయింది మీకు. అవును. సో అందువల్ల ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, చంద్రబాబు నాయుడుకు 2014లో 2024లో కూడా ఉపయోగపడ్డది అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్. అది గనక దెబ్బతింటే చంద్రబాబు నాయుడుకున్న యూఎస్పీ పోతుంది. కూటమికి ఇది ఒక హెచ్చరిక నేను చెప్పేది. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఇదే రకంగా దాడులు జరుగుతూ పోతే, ఇవి రాజకీయపరమైన దాడులే. యాజ్ ఆఫ్ నౌ దీన్ని లా అండ్ ఆర్డర్ కంప్లీట్ ఫెయిల్యూర్గా ప్రజలేం భావించడం లేదు. నేను సర్వేలు కూడా చూశాను, ఈ పార్టీ ఆ పార్టీ కొట్టుకుంటున్నారులే అని. ఇది కొత్త కాదు మీకు. మిథున్ రెడ్డి వెళ్ళినప్పుడు కూడా పొంగనూరులో అనుకుంటా కదా, ఆ ఇంటి చుట్టూ వచ్చారు. ఇదేం కొత్త కాదు మీకు. కానీ బట్ ఈ ప్రాసెస్ కంటిన్యూ అయితే ఏమవుతుంది అంటే, అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డికి జరిగే నష్టం ఏమీ ఉండదు. ఏమన్నంటే అదనంగా లాభం జరుగుతుంది. అరే పాపం దాడులు చేస్తానని. కానీ ఎందుకంటే అంతకుముందు జగన్ చేయలేదా? మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు నామినేషన్లు వేయనియలే, నిజమే. కానీ పాస్ట్ కరప్షన్ కన్నా ప్రజలు ప్రజెంట్ కరప్షన్కు రియాక్ట్ అవుతారు. పాస్ట్ అణచివేత కన్నా ప్రజెంట్ అణచివేతకు రియాక్ట్ అవుతారు. ప్రజలు ఎప్పుడు కూడా అంటే పీపుల్స్ మెమరీ షార్ట్ లివ్డ్ అంటారే, ఇవాళ జరిగేదానికి రియాక్ట్ అవుతారు, అంతకుముందు జరిగేదానికి రియాక్ట్ కారు. సో ఏమవుతుంది, మీకు మనిషి స్వభావం కూడా. మీకు ఉదాహరణకి ఇంట్లో భార్యాభర్తలు చూడండి, నీకోసం వంటలు వండి నీకోసం అనేక సార్లు కష్టపడ్డ భార్య ఆ సమయంలో ఏదన్నా అంటే మాత్రం ఎక్కలేని కోపం వస్తుంది భర్తకు. అంతకుముందు నా కోసం పాప ఇన్ని కష్టాలు పడింది కదా అనేది గుర్తురాదు. అందువల్ల ప్రజలు క్షణికమైన ఆవేశాలు గురవుతూ ఉంటారు. సో క్షణికమైన భావోద్వేగాలకు హ్యూమన్ సైకాలజీ జరుగుతుంది. అందువల్ల ఏం జరుగుతుంది, ఇది ఇలాగే కొనసాగితే దిస్ షోస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. అంటే అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు అని. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అసలు హోమ్ మినిస్టర్ని ఉద్దేశించి మీరు ఏం చేయలే, మీరు నా చేతిలోకి తీసుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది, మీరు చేయలేకపోతున్నారు అని చెప్పి ఆయన కామెంట్లు కూడా చేశాడు. ఒక డిఎస్పీ భీమవరం డిఎస్పీ విషయంలో నేరుగా కూడా యాక్ట్ అయ్యాడు. ఇవన్నీ ఉన్నాయి. సో ఏం జరుగుతుంది, ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావాలన్నా కూడా లా అండ్ ఆర్డర్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ఇది రాజకీయంగా ఒకరికొకరు తన్నుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు అంటే డెఫినెట్గా ప్రజల దృష్టి చంద్రబాబు నాయుడుకు ఉన్న మేజర్ అడ్వాంటేజ్ కాస్త పోతుంది. మరి ఎందుకు అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేస్తున్న అనను, కానీ ఈజ్ అనేబుల్ టు కంట్రోల్. కింద క్షేత్రస్థాయిలో 5 ఏళ్ల జగన్ పాలనలో తెలుగుదేశం వారు అనుభవించినటువంటి ఆ అసహనం అదంతా పీకల్లాగా ఉన్నది. అది ఎప్పుడోసారి బద్దలవుతుంది. సో అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ యాక్షన్స్ సరిపోతలేవు. తెలుగుదేశం శ్రేణులు కోరుకున్న స్థాయిలో వైసీపీ వారిపైన చంద్రబాబు ప్రభుత్వ యాక్షన్స్ లేవు. దానివల్ల మీకు ఆ రకమైన అసంతృప్తి ఉంది కింది స్థాయిలో. మీకు అది ఇలాంటి ఘటనల సమయం జరిగినప్పుడు మీకు అది కనబడుతూ ఉంటాయి. సరే లకారం భాషలు కానీ లేకపోతే చిప్పు దొబ్బింది ఇలాంటివి ఎందుకు రెచ్చగొట్టే విధంగా నిన్నే ఒక ఇన్సిడెంట్ జరిగింది, మళ్ళీ దాన్ని లోకేష్కి చిప్పు దొబ్బింది అంటే రెచ్చగొడుతున్నారా సార్? ఇలాగైతే ఏమన్నా ప్లస్ అవుతుంది అని భావిస్తున్నాయి ఆ పార్టీలు? అంటే ఒకటి రాజకీయాల లాంగ్వేజ్ ఆఫ్ పాలిటిక్స్ అలా తయారైంది. ఇలా కొత్తగా ఈ పదాలు వింటున్నాం మనం. అసెంబ్లీలో మాట్లాడుకుంటున్నారు కదా, బయట మాట్లాడుకుంటున్నారు, అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. దిస్ హాస్ బికమ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ పాలిటిక్స్ నెంబర్ 1. నెంబర్ 2 డెఫినెట్గా ఒక స్పెక్టకల్ అవుతుంది కదా. ఇప్పుడు అంబటి రాంబాబు అయిపోయింది, ఇప్పటి నుంచి జోగి రమేష్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఆ అంబటి రాంబాబు అధ్యాయం అయిపోయింది. సో అంబటి రాంబాబు పాపం ఫీల్ అవుతారు కావచ్చు, జోగి రమేష్ 4 రోజులు ఆగచ్చు కదా, ఇప్పుడే అనాలా, నాది కాస్త 4-5 రోజులు నడిచినాక ఈయన అంటే అయిపోయేది కదా ఇప్పుడు అనే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది కూడా ఉండొచ్చు మీరు అన్నట్లు. ఇప్పుడు అంబటి రాంబాబు డామినేటెడ్ ది ఎంటైర్ మీడియా. నిన్న మొత్తం అంబటి రాంబాబే కదా. ఇవాళ మొత్తం మళ్ళీ కేసీఆర్ది కంప్లీట్ కాకముందు, బడ్జెట్ కాకముందే జోగి రమేష్ వచ్చింది. ఎస్, ఈ లోపల అల్టిమేట్గా రాజకీయ నాయకులు ఏం చేస్తారు, సంపుతారా, ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు, ఇవన్నీ ఏం శాశ్వత జైలు శిక్ష 10 ఏళ్ళు పడుతుందా, 5 ఏళ్ళు పడుతుందా? ఈ మాటలకు శిక్షలు ఎంత ఉంటాయి? 4 రోజులు ఉంటారు, 10 రోజులు ఉంటారు, 15 రోజులు ఉంటారు, తర్వాత బయటకు వస్తారు. ఇదేం
అందువల్ల తమ శ్రేణుల్ని ఉత్సాహపరచడానికి కావచ్చు, తమ మద్దతుదారులకు ఊపు తేవటానికి కావచ్చు, తాము వార్తల్లో ఉండటానికి కావచ్చు, లేదా తమ సహజ స్వభావరీత్యా కావచ్చు, కారణాలు ఏదైనా వాళ్ళు అంటూ ఉంటారు, వీళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. సో అల్టిమేట్గా ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది అనేది ప్రజల పర్సెప్షన్ బట్టి. వైసీపీ వాళ్ళు అనవసరంగా ఘర్షణ దిగుతున్నారని ప్రజలు అనుకుంటారా, లేకపోతే ఇలాంటి మాటలకే ఇంత చేస్తే మరి ఇలాంటి మాటలు ఎవరు ఎందుకు అనలేదా? టీడీపీ హయాంలో కూడా అన్నారు కదా, వైసీపీ జగన్ అనలేదా? ఏమన్నది అన్న మాటలకి ఇంత చేస్తారా అని ప్రజలు అనుకుంటారా? అది వీ కాంట్ టెల్ నౌ. ఇట్ కెన్ పబ్లిక్ పర్సెప్షన్ ఎటువైపు ఉంటుంది ఊహించలేము. కానీ ఒకసారి లా అండ్ ఆర్డర్ ఇలా బ్రేక్ అవుతూ పోతుంటే డెఫినెట్గా అల్టిమేట్గా ప్రభుత్వానికైతే చెడ్డపేరు వస్తుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన ప్రభుత్వం కదా. అవును సార్. మరొక అంశం, ఇది మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో సంబరాలు. మొన్నే మనం శివశంకర్ వరప్రసాద్ సూపర్ డూపర్